హాయ్ అండి. ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, లేదంటే నైట్ డిన్నర్ కింద కానీ, లేదంటే మనం స్పైసీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా రసం రైస్ తినండి. పచ్చడితో కానీ, ఇలా వడియాలతో కానీ తింటే వేడి వేడిగా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. కప్పు రైస్ని బాగా నానబెట్టేసుకోవాలి. 1/2 అవర్ ముందు ఒక కప్ రైస్లో ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, పసుపు, ఇంకా మనం 3 కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక కప్పుకి 3 కప్పులు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా సరిపోయింది. కుక్కర్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. తీసేసాను, చూసారా పర్ఫెక్ట్గా అయింది. చింతపండు గుజ్జుని వేసుకుని, రసం పౌడర్ వేసుకుని, సాల్ట్ వేసుకుని, మనకి స్పైసెస్ కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే వేసుకున్నాను. దీనికి నెయ్యి తాలింపు అయితే సూపర్ ఉంటుందండి. సో నేనైతే వడియాలు కూడా వేయించుకుంటున్నాను ఆయిల్ వేసుకుని. ముందుగా అయితే నేను ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను వడియాలు వేయించుకోవడానికి. తర్వాత అయితే నెయ్యి తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని